నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరు చూసినా కరుంగలి మాల, లేకపోతే ఆ మాల, ఈ మాల అని రకరకాల మాలలు వాడుతున్నారు. చేతికేసుకోవాలి, మెడలో వేసుకోవాలి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని. అసలు ఇదంతా నిజమే అంటారా? ఎంతవరకు నిజం ఇవన్నీ? ఇప్పుడు హ్మ్. ఇవాళ రేపు ఏమైపోయిందంటే హ్మ్. ఎదుటి వ్యక్తికి మంచిగా కనబడాలన్న ఒక తాపత్రయం ప్రతి హ్మ్. ఒక్కరికి. హ్మ్. అంటే ఏదో ఒకటి డిజైన్ లాకేసుకోవడము, లేకపోతే ఈ మధ్య పరిచయం ఎక్కువైంది అంటే కరుంగల్ మాలని. అవునవును. అది ఏమైందంటే రాజకీయ నాయకులు ఒకరిద్దరు వేసుకుంటే హ్మ్. వాళ్ళ జాతకం బాగుండి గెలిచిర్రు. హ్మ్. సీఎం కానీ వైస్ సీఎం కానీ ఇట్లా అయ్యారు. ఏది ఆంధ్రాలోనేమో పవన్ కళ్యాణ్. ఇట్లా వాళ్ళు ఏం చేశారు, మాల వాళ్ళ దగ్గర మెడలో ఉంది. మాల వేసుకున్నందుకే ఆయన గెలిచిండు, వైస్ సీఎం అయిండు అని చెప్పి రూమర్ లేపి ఈ మాలలు అమ్ముకుంటారు. అవును. అది కరుంగర్ మాల అనేది ఏంటంటే మామూలుగా చెట్టు యొక్క బెరడు. దానికి పాజిటివ్ ఎనర్జీ లేదు, నెగిటివ్ ఎనర్జీ లేదు, ఓన్లీ జీరో. దాన్ని వేసుకుంటే నీకు నష్టం లేదు, లాభం లేదు. ఓకే. జస్ట్ శుష్కమూర్చుడే. నాకు మాల ఉంది నా గొంతు నా శరీరం మీద. అది ఈ మధ్య అందరూ ఒక మాలనే వేస్తలేరు. ఆ కరుంగల్ మాల వేస్తుంటే నీకు లాభం లేదు, నష్టం లేదు, అది వేసుకున్నంత మాత్రం నీకు ఏం పోయేది లేదు, వచ్చేది లేదు. అయితే కొందరు ఏం చేస్తారంటే అమెజాన్లో కానీ లేకపోతే దుకాణాలలో అక్కడిక్కడ పోతే షోప్ పుట్ట మస్తుగా అమ్ముతారు, అరేక్ మాల్ లాగా రకరకాల డిజైన్లు అమ్ముతారు. అవును. అయితే కొందరు చూడడానికి బాగున్నాయని చెప్పి కొని మెడకేసుకుంటారు. ఆడవాళ్ళైతే రోడ్ గోల్డ్ వస్తువులు, రోడ్ గోల్డ్ గుర్తుపెట్టుకో, లేడీస్ రోడ్ గోల్డ్ వస్తువులు వేసుకుంటారు, రోడ్ గోల్డ్ కమ్మలు పెట్టుకుంటారు, రోడ్ గోల్డ్ గాజులు వేసుకుంటారు, రకరకాల రాళ్ళున్న గాజులు వేసుకుంటారు. మగ పిల్లలు అయితేనేమో బ్రాస్లెట్లు వేసుకుంటారు, కలర్ కలరు ప్లాస్టిక్ పూసలతోటి వచ్చినాయి, లేకపోతే వెండి కడియం వేసుకుంటారు. అదే ఈ వేసుకుంటే ఏమైతే అంటే మన శరీరము ఒక పంచభూతాలతో నిర్మితమైంది, గ్రహాల ఎఫెక్ట్ తోటి నడుస్తుంటుంది. 9 గ్రహాలు 5 పంచభూతాలతోటి మన శరీరం ఉంది. మన శరీరం ఎప్పుడు భూమికి గ్రహాలకు వీటితో లింకప్లు ఉండి మనం బతుకుతుంటాం భూమి మీద ఎనీ టైం. మనకు ఈ శరీరమే కాక దీని ముందర ఇంకో శరీరం ఉంటుంది మనకు. ఎప్పుడు చుట్టూ మనకు ప్రొటెక్షన్గా రెండో శరీరం ఉంటుంది మనకు, సూక్ష్మ శరీరం. అది మన కంటికి కనబడుతుంది, నేను చెప్తా చూస్తాంటే. ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడు మనల్ని ప్రొటెక్షన్ చేస్తుంటుంది. మనం ఏం చేస్తామంటే తెలవాక ఒకటి రోడ్డు గోల్ తోడుకో చేతికి వేసుకోగానే ఈ సూక్ష్మ శరీరానికి డిఫెక్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు ఆకాశంలోకి వెళ్ళి వేవ్స్ వస్తుంటాయి. మన ఈ కరెంటు చూస్తే ఎట్లా వెలుతురు వస్తుందో అలాంటి వెలుతురు ఎప్పుడు మన శరీరం అబ్జర్వ్ చేస్తుంటుంది. ఎప్పుడు ఇట్లా అబ్జర్వ్ చేస్తుంటుంది శరీరం. ఆ అబ్జర్వ్స్ తోటి మన శరీరం మనం బతకగలుగుతున్నాం. ఈ గాలితో బతకలేము, గాలి పిలిచినంత మాత్రం బతకం మనం. మన శరీరం కూడా ఎప్పుడు ఆ యొక్క కిరణాలను అబ్జర్వ్ చేసుకుంటుంది, సెల్స్ అని. దాంతో బతుకునేవి శరీరం బతుకుంటుంది. మనం గాలి లేకుండా కూడా సూక్ష్మ శరీరంతో బతకొచ్చు, గాలి బంద్ చేసి కూడా బతకొచ్చు. ఎలా అంటారు? హిమాలయ పర్వతాలు కూర్చున్నట్టు వాళ్ళు ఆలే, గాలి కూడా అవసరం లేదు అలా. సూర్యరశ్మికి వచ్చే ఎనర్జీతోటే బతుకుతారు వాళ్ళు, తిండి కూడా తినరు. ఈ అబ్జర్వ్ చేస్తుంటుంది, అదే దాంతో శరీరం సరిపోతుంది తిండి. అయితే మనం ఎప్పుడైతే ఈ రోడ్ గోల్డ్ వస్తువులు కానీ మెడ మీద వేసుకోవడము, చెవులకు పెట్టుకోవడము, లేదా చేతి మీద ఏమైనా కడియాలు వేసుకోవడము, ఏమైనా పూసలు కొనుక్కొని వేసుకోవడము, ఇలాంటివి చేస్తే ఏమవుతుంది, ఈ సూర్యరశ్మికి వచ్చే ఈ ఎనర్జీ అనేది డిఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆగిపోతుంది. ఈ శరీరం తీసుకోదు. అంటే అబ్జర్వ్ చేసుకునేది ఇది ఆపేస్తుంది. ఆపేసినాక ఎమ్మడి ఏమవుతుంది, మనకు మెంటల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. బాగా గమనించండి మీరు వేసుకున్న వాళ్ళు, మెంటల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, కోపం వస్తుంది, అనారోగ్య సమస్య వస్తుంది, డబ్బు సమస్య వస్తుంది. ఏమైంది అర్థం కాదానికి తీయడు దీన్ని. ఒకటి వెండి కడియం కూడా చేతికి వెండిది ఏది బ్రాస్లెట్ వేసుకుంటారు, వెండిది కడియం వేసుకుంటారు. ప్యూర్ వెండి వేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి కేటు కలవకూడదు. 100% ప్యూర్ ఉన్న వెండి వేసుకుంటే ఏం కాదు. దాంట్లో కేటు కలుస్తుంది, అంటే దాంట్లో ప్యూరిటీ తగ్గించి వేసుకుంటారు గట్టిగా ఉండాలని. వెండి గొలుసు వేసుకుంటారు మెడల, రోడ్ గోల్డ్ గొలుసులు వేసుకుంటారు, రోడ్ గోల్డ్ కమ్మలు పెట్టుకుంటారు. ఇవి పెట్టుకోగానే ఏమవుతుందంటే మనకు వచ్చే ఈ సూక్ష్మ శరీరానికి వచ్చే ఈ యొక్క కిరణాల అబ్జర్వేషను ఆగిపోతుంది. ఇది తీసుకోలేదు అంటే ఇది వచ్చింది కదా, ఇది అబ్జర్వ్ చేయకుండా ఆపేస్తుంది, దాన్ని ఇట్లా నెట్టేస్తుంది, ఇంకా రిఫ్లెక్ట్ అవుతుంది. అది సూక్ష్మ శరీరానికి వచ్చే ఎనర్జీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అయిపోయి ఏమవుతుంది, మనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి, ఎంబడే ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. తలనొప్పి వేస్తుంది, లేకపోతే మెంటల్గా కొద్దిగా ఏదో తల తిరిగినట్టు ఉంటుంది, ఈ కోపం వస్తుంటుంది. ఎందుకు వస్తుందో అర్థం కాదు కోపం. ఇంకా డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. నువ్వేం చేయ డబ్బులు రోజు రోజుకు తరిగిపోతుంటాయి. డబ్బులు యాక్సిడెంట్లు అవుతాయి, వెండి కడియం కానీ వెండి గొలుసు కానీ వెండి బ్రాసెట్ కానీ వేసుకుంటే యాక్సిడెంట్లు అవుతాయి, రోడ్ యాక్సిడెంట్లు అవుతాయి.
ఓకే. అంటే కల్తీతో కలిసినవి వేసుకుంటా. కల్తీతో కలిసిన వెండి వేసుకుంటే మ్యాక్సిమం అంతా కల్తీతోటే ఉంటుంది. నీకు ప్యూరిటీ ఎవడిస్తాడు? ఎవడియాడు. 99% నీకు కల్తీ కలిపినాకనే ఇస్తాడు వాడు. ప్యూరిటీ ఎవడియాడు. ఓ వస్తువు తయారు చేయాలంటే ప్యూరిటీతో తయారు కాదు, అటు ఇటు వంగిపోతుంది. దాన్ని కల్తీ చేస్తేనే వస్తువు చేయనికి వస్తుంది. కాబట్టి వెండి గోల్డ్ చేసుకున్నా, వెండి బ్రాస్లెట్ వేసుకున్నా, వెండి కడియం వేసుకున్నా, రోడ్ గోల్డ్ వస్తువులు వేసుకున్నా, మెయిన్ ఎక్కువ శాతం వెండి వేసుకుంటే యాక్సిడెంట్లు అయితే, రోడ్ యాక్సిడెంట్లు, బండి యాక్సిడెంట్లు, డబ్బు సమస్య, ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోయాం, ఎంత డబ్బా కాదు. ఇక ఈ డిజైన్ ఇవి మస్తు దొరుకుతాయి రోడ్డు మీద. ఇనుపై యూత్ పోరలు అంతా ఇనుప వేసుకుంటారు, చేతు కడాలపై గుద్దనికైనా కొట్టనికైనా చూపించుకోవడానికైనా ఇట్లా స్టైల్ కానీ వేస్తారు. ఇక వేసుకున్నా పని చేసి చదువు బంద్ అవుతుంది. అని ఎప్పుడైతే వాడు కడమ వేసుకుంటాడో చదువుకో మానేస్తాడు. ఎందుకంటే ఇది ఈ సూక్ష్మ శరీరాన్ని అబ్జర్వ్ చేయదు, శరీరానికి వచ్చే ఎనర్జీని గుంజుకోదు. గుంజుకోకపోయేటాకాలు ఏమవుతుంది, అబ్జర్వ్ చేయకపోతే ఏమవుతుంది, వీనికి చదువుకోవాలన్న ఫీలింగ్ వెళ్ళిపోతుంది. చదువు పక్కన పెట్టేస్తాడు, ఇక గాలి తిరుగుతుంటాడు. చదువు బంద్ అయిపోతే తిరుగుతాడు. ఇక జడ్జిని వేసుకొని ఇంకా టక్కులు అనుకుంటే బైక్ తిరుగుతుంటాడు. ఇక లాస్ట్కి దెబ్బలు తాకిస్తుంటాడు, డబ్బులు పోతుంది. పెళ్ళి అంటే పెళ్ళతో సఖ్యత ఉండదు, జాబ్ ఉంటే జాబ్ పోతుంది. అయితే మనం ఎవరమైనా సరే పాజిటివ్ ఎనర్జీ వచ్చేది శరీరం మీద చేసుకుంటే, మనం మామూలుగానే ఉన్న శరీరము ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. మన శరీరం ఏంటంటే మనము మన శరీరానికి కొంత పని చెప్తే, అంటే యోగా కానీ లేకపోతే మెడిటేషన్ కానీ చేస్తే కొద్దిగా జనరేట్ అయిపోయి ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది అంటే ఇంకొంచెం ఆరా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి ఆ సూర్యరశ్మికి వచ్చే ఎనర్జీని లాక్కుంటుంది, ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. చేసి మనకు ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఇట్లా చుట్టూ మనకు ప్రొటెక్షన్ ఉంటుంది ఎప్పుడు. ఆ ప్రొటెక్షన్లో మనం బతుకుతే ఆరోగ్యంగా మంచిగా ఉంటాం, బాగుంటుంది. మనం ఏవి చేయకు మళ్ళీ ఉత్తర గాలి తిరుగుతాం, పంకిమాల వసూలు వేసుకుంటే ఉన్న మనకు మామూలుగా ఉన్న ప్రొటెక్షన్ ఆరా కూడా వెళ్ళిపోతుంది. ప్రతి మనిషికి 7 ఫీట్ల వరకు ప్రొటెక్షన్ ఆరా ఉంటుంది. 7 ఫీట్ల దాకా ఉంటుంది అందరికి మామూలుగా. మనం మంచిగా రోజు గుడికి వచ్చి భక్తితోటి ఉండి మంచిగా ఏదో చేస్తే, అదేదో నువ్వు కొద్దిగా యోగా కానీ లేదా మెడిటేషన్ కానీ చేస్తే మనకి 20 ఫీట్లు పెరుగుతుంది. 20 ఫీట్ల చుట్టూ నీ ఆరలకి ఏంది రాదు, దయ్యాలు భూతాలు ఏంటివి రావు. వస్తే ఆ ఎనర్జీ ఇది రాని, అది మనం ఆరోగ్యంగా మంచిగా ఉంటాం, ముఖం గ్లో మెరుస్తుంటుంది. ఇవి వేయంగానే అయితే అంటే అంతా మొత్తం జీరో అవుతుంది ఆరా. ఈ వస్తువులు వేసుకోగానే ఆరా డిఫెక్ట్ అవుతుంది, అయిపోయి ఎనర్జీ రాదు, ఉన్న ఎనర్జీ పోతుంది, మనం మొత్తం పోతాం. నీకు ఫుల్ ఎనర్జీ రావాలంటే ఇది అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భూమిలోకి వెళ్ళి శిలలు కరిగి బయటకు వస్తాయి. అగ్నిపర్వతం బద్దలైతే ఏమొస్తుంది, రాయి కరిగి బయటికి వస్తుంది. బయటికి వస్తే దాంతో తయారైన రాయితోటి మాల తయారు చేస్తారు. ఆ మాలలిగో మా దగ్గర ఉంది, ఈ మాల లావా. ఇది ఈ లావా ఏంది, ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. ఇది ఎనర్జీని లాగుతుంది కానీ ఎనర్జీని డిఫెక్ట్ చేయదు. ఎనర్జీని లాగేసి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇట్లా చేతికి కానీ వేసుకోవచ్చు, ఇట్లా చేతికి కానీ వేసుకోవచ్చు, లేకపోతే ఇది మెడల్లో వేసుకోవచ్చు. ఇది వేసుకోగానే ఏమవుతుంది అంటే మనకు మెంటల్ డిస్టర్బెన్స్ తక్కువ అవుతుంది. ఇట్లా అయితే వేసుకోగానే కొద్దిగా హాయిగా ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువు శరీరం మీద వేసుకుంటే మన మైండ్ కంట్రోల్ ఉండాలి, మనకు ఒక రకమైన సంతోషమైన ఫీలింగ్ రావాలి, మనం ఏమైనా పని చేస్తే పని కావాలి. అప్పుడు నువ్వు వేసుకున్న వస్తువు నీకు సరిపోయిందని నువ్వు అనుకోవాలి. అలా కాకుండా తలనొప్పి లేవడము, కోపం రావడము, తల తిరిగినట్టు ఉండడము, ఈ డబ్బు సమస్య రావడము, యాక్సిడెంట్ కావడం, ఎంబడే మీరు వేసుకున్న మాలలు అవన్నీ తీసేయండి. అది వెండిది కానీ, రోడ్ గోల్డ్ కానీ, లేదా ఏమైనా పూసలు కానీ. కరంగలి మాల మటుకు అది లాభం లేదు, నష్టం లేదు. అది వేసుకున్న డిఫెక్ట్ కాదు, లాభం లేదు, నష్టం లేదు. ఏదో వంతుకు ఉన్నదంటే ఉన్నదన్నట్టు. వంతుకు నాకు భారీ ఉందన్నట్టు, ఉపయోగం లేదు, నష్టం లేదు. అయితే మీరు ఎవరైనా కావాలంటే ఇలాంటి ఈ మాలను వేసుకుంటే మా దగ్గర దొరుకుతాయి. ఇవి వేసుకుంటే మీరు ఫుల్ ప్రొటెక్షన్ వస్తుంది, ఈ ఎనర్జీ వస్తుంది. మీరు ఎవరైనా సరే చెప్తున్నా, చెక్ చేసుకోండి. ఎనర్జీ బాడీ అంటున్నా కదా, ఎనర్జీ బాడీ ఎట్టుంటుంది దీంట్లోనే చూసుకోండి. మీరు ఉదయం 7 గంటలకు లేవండి, ప్రతిరోజు ఉదయం 7 గంటలకు లేచి సూర్యుని దిక్కు నిలబడి సూర్యునికి ఎదురుగా పక్కకున్న ఆకాశాన్ని చూడాలి. బాగా ఇట్లా ఆకాశాన్ని చూడాలి, పక్కకున్న ఆకాశాన్ని 10 నిమిషాలు చూడాలి. అబ్జర్వేషన్, సూర్యుని చూడొద్దు, పక్కన ఉన్న ఆకాశాన్ని 10 నిమిషాలు చూడాలి. చూసి టర్న్ కావాలి ఆపోజిట్, సూర్యునికి ఆపోజిట్ టర్న్ అయిపోయి ఆకాశం దిక్కు చూడాలి. ఆకాశంలోకి వెళ్ళి బాగా చూడాలి, తదేకంగా భయపడొద్దు. విపరీతమైన కిరణాలు, విపరీతమైన చుక్కలు మన మీద దాడి చేస్తుంటాయి. దాడి కాదు, మన శరీరం గుంజుకుంటుంటుంది. ఇట్లా చుక్కలు వచ్చేస్తుంటాయి మన మీదకి. నువ్వు బాగా చూస్తే ఇంద్రధనుసు కూడా కనబడుతుంది, కలర్స్ కూడా వస్తాయి మన శరీరం మీకు. ఇట్లా ఇంద్రధనుసు కూడా కనబడతాయి, ఆ చుక్కలన్నీ మన మీకు వస్తుంటాయి. ఇలా అరచేయి పెట్టి చూడండి, సూర్యునికి ఆపోజిట్ ఆకాశం చూస్తూ అరచేయి పెట్టాలి. ఉదయం 7 గంటలకు ఇలా చూడాలి. చూస్తే మన చెయ్యి అవతల ఇంకో చెయ్యి కనబడుతుంది నీకు, మన చెయ్యే. అంటే ఇట్లా మెరుస్తూ ఉంటుంది ఆ చెయ్యి. నువ్వు అది చూసినాక అసలు ఆశ్చర్యపోతావు. మన రెండో సూక్ష్మ శరీరం కనబడుతుంది ఆడ, ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏరియాలో కనబడుతుంది. ఇక్కడ మన చెయ్యి అవతల ఇంకో చెయ్యి కనబడుతుంది. ఫోటో తీసినట్టే అసలు ఇట్లా లైట్ లాగా కనబడుతుంది, మా చెయ్యి ఇట్లా మొత్తం కనబడుతుంది. సూర్యునికి అక్కడ ఆకాశంలోకి వెళ్ళి మా మీదకి చుక్కలు వస్తుంటాయి, ఇట్లా మొత్తం తెల్లటి చుక్కలు ఇట్లా మన మీద వస్తుంటాయి. అరే భయపడద్దు, అది భయపడదు. మా శరీరం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటుంది. అది
ఆ శరీరం అబ్జర్వ్ చేసే దానికే ఇవన్నీ వేసుకుంటే డిఫెక్ట్ అవుతుంది కాబట్టి అలాంటివి ఎవరు వేసుకోవద్దు. ఓకే. వేసుకోకుండా ఉత్తగానే ఉండాలి. ఏ పడితే అవి పిచ్చి వేసుకోవద్దు, బాధపడవద్దు. కానీ ప్రజెంట్ అదే ట్రెండ్ అయిపోయింది కదండి. ఎవరు తెలియక ఇప్పుడు యూత్ తెలియక మ్మ్. ఈ షో అనుకుంటారు. షో కాదు, నాశనం అయిపోతారు. నేను నీకు ఇంత సూక్ష్మంగా ఇంత వివరిస్తున్నా కదా, చెక్ చేసుకో. మ్మ్. మార్నింగ్ లేవు 7 గంటలప్పుడు సూర్యుని 10 నిమిషాలు చూడు. సూర్యుని చూడొద్దు, సూర్యుని పక్కన ఆకాశాన్ని చూడాలి. మ్మ్. సూర్యరశ్మి సూర్యుని కాకుండా పక్కన ఆకాశాన్ని చూడాలి. ఆపోజిట్ తిరుగు 10 నిమిషాలు అయినాక తిరిగి ఒక 10 నిమిషాలు మళ్ళీ ఆకాశాన్ని చూడు. అరిచేయి ఇట్లా పెట్టి మ్మ్. అరిచేయి ఇట్లా పెట్టి ఆకాశాన్ని చూడు. నీ మీద ఎంత ఉంటుందో చూడు, తెలుస్తుంది నీకు. నీ మీదకి ఎంత వస్తుంది ఎనర్జీ అనేది, నీ శరీరం మీదకి మ్మ్. వచ్చి మన మీద పడుతుంటుంది ఎనర్జీ. మ్మ్. తెలిసిపోతుంది మనకు. ఓకే. అది మార్నింగ్ అవర్స్ చూడాలి. మ్మ్. మధ్యాహ్నం చూస్తే కనబడదు అది. మ్మ్. మార్నింగ్ అవర్స్ అయితే 7 గంటల అయితే కనబడుతుంది. నీ సూక్ష్మ శరీరం, మన సూక్ష్మ శరీరం కనబడుతుంది. మ్మ్. మన మీదకి వచ్చే ఒక ఎనర్జీ కనబడుతుంది. మ్మ్. ఆ ఎనర్జీ ఎఫెక్ట్ కాకుండా అవి ఇది వేసుకుంటే ఎనర్జీ ఎఫెక్ట్ కాదు. ఇది లావా భూమిలోకి వెళ్ళి వచ్చేది. మ్మ్. ఇది వేసుకుంటే ఎఫెక్ట్ కాదు, అది వేసుకుంటే ఎఫెక్ట్ అవుతుంది. అవి మిగతా ఏ వేసుకున్నా కానీ మ్మ్. మన శరీరం మీద బంగారమే ఉండాలి. ఓకే. బంగారం తప్ప వేరే ఉండొద్దు. ఉంగరాలు వెండి ఉండొచ్చు, బ్రాస్లెట్లు గొలుసులు ఉండకూడదు. వెండి మొలతాడు ఉండొద్దు. మ్మ్. ఇవి ఉండడం యాక్సిడెంట్ అయితే డబ్బు పోతుంది. ఓకే. వెండి అస్సలు వాడొద్దు. నడుము మొలతాడు కానీ, మెడల గొలుసు కానీ, చేతికి బ్రాస్లెట్ కానీ, కడెం కానీ, మ్మ్. ఈ పిచ్చి పిచ్చివి వాడొద్దు. మ్మ్. ఎవరైనా ఉంటే తీసేయండి, ఎమ్మడి తీసేస్తే బాగుపడతారు. సో విన్నారు కదండి. ఇప్పటికీ కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే గురుగారు చెప్పినట్టు ఆ రెమెడీ ఒకసారి మార్నింగ్ లేచి ట్రై చేయండి. మీకు నమ్మకం వచ్చాక ఈ మాల ఎవరైతే కావాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.